జోహార్ అన్నబెల్ ప్రభాకర్ రావు, జోహార్ అన్నబెల్ ప్రభాకర్ రావు, అమర హే 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 జెండా అన్నాను పట్టుకోమా. తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల ఆశయాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు ఏర్పడినటువంటి జాతీయ కేంద్రాలు ఓకే నీకు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ ఇంద్ర హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ జయ గాయే గాయే తవ జయ గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల ఆశయాలను. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల భాగంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు జరిగేటువంటి వారోత్సవాలు ముగింపు సభ రాష్ట్ర వ్యాప్తంగా 21 తేదీన ఉన్నది. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం 1948 ఆగస్టు 15వ తేదీన వస్తే 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కానీ తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు. అప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పద్దెమెల్లారెడ్డి, రావినారాయణ రెడ్డి, మంతు మోయినెద్దరు ముగ్గురు కలిసి ఈ తెలంగాణలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలి, ఈ దేశంలో భూమి కోసం, వృత్తి కోసం, రాష్ట్రీయ సుంకాల విముక్తి కోసం, దున్నేవానికి భూమి కావాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున తిరుగుబాటు కోసం సాయుధ పోరాటం పిలిపించారు. దానికి అనుగుణ 1947 సెప్టెంబర్ 11న పిలిపించారు. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి ఊరు, ప్రతి ఇల్లు పెద్ద ఎత్తున సాయుధులై రజాకరణను తరలిపెట్టారు. ఆ సందర్భంగా 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. ఆ విలీనం సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
సంవత్సరం పైగా జరిగినటువంటి పెద్ద ఎత్తున పోరాటం. స్వాతంత్ర అనంతరం కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు దున్నేవాడికి భూమి రాలేదు, అదేవిధంగా ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చాలా విపరీతమైన పేదరికం ఉన్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ సుదీర్ఘ కాలం పాటు అదే సాయుధ పోరాటం కొనసాగించాలనేటువంటి అంశాన్ని తీసుకుంది. 48 తర్వాత కూడా సెప్టెంబర్ 17వ తేదీన ఈ దేశంలో స్వాతంత్ర భారతదేశంలో విలీనమైన సాయుధ పోరాటం కొనసాగింది. ఆ సాయుధ పోరాటంలో చేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉండి తెలంగాణ ప్రాంతానికి సాయుధులు అయినటువంటి తెలంగాణ విముక్తి కోసం పెద్ద ఎత్తున దున్నేవాడికి భూమి కావాలని ఆకాంక్షతో చేసినటువంటి పోరాటాన్ని అణిచివేయడం కోసం పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపి వేల మందిని ఈ దేశ సైన్యంతో చంపినటువంటి పరిస్థితి కొనసాగింది. ఏదైనా ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర పాలకులు కూడా నేటి వరకు వారు ఆశించినటువంటి లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటికీ దున్నేవాడికి భూమి లేదు, ఇల్లు లేదు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అత్యంత దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు పెట్టుబడిదారి వర్గాల చేతుల్లో ఈ చట్టాలు చేసేటువంటి పాలకుల చేతుల్లో ఉండడం ద్వారా వారు ఆశించిన ఆశయాన్ని లక్ష్యం నెరవేరాలంటే కమ్యూనిస్టు పార్టీ మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కమ్యూనిస్టు పార్టీ రాబోయే కాలంలో మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ